సుందరాపురం పుణ్యతండ గ్రామ ప్రజలకు నా యొక్క నమస్కారములు. నేను భారతి రవీందర్ నాయక్ గ్రామం తరపున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. కావున అందరూ ఏకమై మీ ఓట్లతో భారీ మెజారిటీతో మమ్మల్ని గెలిపిస్తారని, మీ యొక్క ఆశీర్వాదం మాపై ఉండాలని నేను కోరుకుంటున్నాను. నేను సర్పంచ్గా గెలిచిన తర్వాత నేను ఇచ్చే హామీ పుణ్యతండ అండ్ ఇది సుందరాపురం సిసి రోడ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, సుందరాపురం నుండి తండా వరకు బీటీ రోడ్, సుందరాపురం వాగు మీద బ్రిడ్జి, మళ్ళీ సుందరాపురం మీదుగా మహాలింగేశ్వర స్వామి టెంపుల్ దాకా బీటీ రోడ్లు, పుణ్యతండ గ్రామవాసులకు గ్రామంలో ఉన్న గుడి నిర్మాణం కూడా బాగు చేస్తామని మాట ఇస్తున్నాము. ఈ సుందరాపురం గ్రామంలో బొడ్రాయి ప్రతిష్ట చేస్తామని కూడా మాట ఇస్తున్నాము. అందరికీ నమస్కారం. సుందరాపురం గ్రామ ప్రజలకు, పుణ్యతండ గ్రామ ప్రజలందరికీ నమస్కారం. మేము మా గ్రామం తరఫున నేనావత్ భారతి రవీందర్ నాయక్ గారిని సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. నిలబెట్టి ఈరోజు మేము ఇక్కడ ఇంతకుముందు కూడా డెవలప్మెంట్ కార్యక్రమాలు చాలా చేసినాం. ఈ సుందరాపురం గ్రామంలో సీసీ రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ వర్కులు చేసినాము. అదే అనుభవంతో ఇప్పుడు మా క్యాండిడేట్ను గెలిపించుకొని ఇంకా ముందు కూడా ఈ సుందరాపురం నుండి పుణ్యతండ వరకు బీటీ రోడ్డు, ఇక్కడ వాగు మీద బ్రిడ్జి, ఇక్కడి నుంచి సుందరాపురం నుండి మహాలింగేశ్వర స్వామి టెంపుల్ వరకు బీటీ రోడ్డు, ఇంకా కార్యక్రమాలు చేయాలని, అలాగే సుందరాపురంలో బొడ్రాయి లేదు, బొడ్రాయి ప్రతిష్ట చేసి కార్యక్రమం కూడా మేము ముందు పెట్టుకున్నాము. ముందుగా మా సర్పంచ్గా గెలిస్తే మేము గ్రామంలో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు అత్యధికంగా చేసి డెవలప్ చేస్తామని చెప్పి ప్రజలందరినీ కోరుకుంటున్నాము. అందుకోసం మా అభ్యర్థికి అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించగలరని అందరికీ నమస్కారం.